సంపూర్ణ కార్తీక మహాపురాణము 3వ రోజు పారాయణము. ఓ శివధన సంపన్న జనకరాజా, శ్రద్ధగా విను. మనం చేసిన పాపాలన్నింటినీ నశింపజేయగల శక్తి ఒక్క కార్తీక మాస వ్రతానికి మాత్రమే ఉంది. కార్తీక మాసంలో విష్ణు సన్నిధిని ఎవరైతే భగవద్గీత పారాయణము చేస్తారో వారి పాపాలన్నీ కూడా పాము కుబుసములాగా తొలగిపోతాయి. అందున 10-11 అధ్యాయాలను పారాయణ చేసేవారు వైకుంఠానికి క్షేత్రపాలకులవుతారు. ఎవరైతే కార్తీక మాసంలో తులసీ దళాలతో కానీ తెలుపు లేదా నలుపు గన్నేరు పూలతో కానీ విష్ణు పూజను చేస్తారో వాళ్ళు వైకుంఠానికి చేరి విష్ణు సమభోగాలను అనుభవిస్తారు. ఈ కార్తీక మాసంలో హరిహరులెవరి సన్నిధినైనా సరే, ఏ పురాణాన్నైనా సరే ప్రవచించేవారు సర్వకర్మబంధ విముక్తులవుతారు. కార్తీక మాస శుక్లపక్షంలో వనభోజనము చేసిన వారు పాప విముక్తులై విష్ణుధామాన్ని పొందుతారు. జప హోమ పూజా భోజన తర్పణ ఫలాలలో పాపీక్షుద్ర చండాలాది అశౌచవంతుల యొక్క సంభాషణలను వినిన పాపం తుడిచిపెట్టుకుపోతుంది. కాబట్టి మహారాజా, కార్తీక మాస శుక్లపక్షంలో అన్ని రకాల వృక్షాలతో బాటుగా ఉసిరి చెట్టు కూడా ఉన్న తోటలోనే వనభోజనమును ఏర్పాటు చేసుకోవాలి. ఉసిరి చెట్టు కింద సాలగ్రామము నుంచి గంధ పుష్ప అక్షతాదులతో పూజించి యథాశక్తి బ్రాహ్మణులను ఆహ్వానించి గౌరవించి వారితో కలిసి భోజనం చేయాలి. ఇలా కార్తీక మాసంలో వనభోజనాన్ని ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళు ఆయా కాలాలలో చేసిన సర్వపాపాల నుంచి తెములుకొని విష్ణులోకాన్ని పొందుతారు. జనక జనపతి, ఈ కార్తీక మహాత్మ్యాన్ని భక్తి శ్రద్ధలతో విన్న బ్రాహ్మణుడొకడు దుర్యోని సంకటము నుంచి రక్షింపబడ్డాడు. కథ చెబుతాను, విను. పూర్వం కావేరీ తీరంలో దేవశర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికొక పరమ దుర్మార్గుడైన కుమారుడు కలిగాడు. అతని పేరు దేవదత్తుడు. అతగాడి దుష్ట ప్రవర్తనలను గుర్తించిన తండ్రి అతగాడిని పాప విముక్తిని చేయాలని సంకల్పించి, నాయనా, రోజూ కార్తీక ప్రాతస్నానాన్ని ఆచరించు, సాయంకాలమున హరిసన్నిధిలో దీపారాధనను చేస్తూ ఉండు. ఈ విధంగా కార్తీక వ్రతాన్ని ఆచరించి ధన్యుడివిగా అని చెప్పారు. కానీ దుర్వర్తనుడైన ఆ బ్రాహ్మణపుత్రుడు తానటువంటి కట్టుకథలను నమ్మనని, కార్తీక వ్రతాన్ని ఆచరించనని తండ్రికి ఎదురు తిరిగాడు. అందుకు కినిసిన దేవశర్మ తన కుమారుడిని అడవిలోన చెట్టు తొరలో ఎలుకవై పడి ఉండు అని శపించాడు. శాపానికి భయపడిన ఆ విప్రకుమారుడు తండ్రి పాదాలబడి తనకు తరుణోపాయం చెప్పమని కోరగా, ఆ తండ్రి, నాయనా, నీవు ఎప్పుడైతే కార్తీక మహాత్మ్యాన్ని సంపూర్ణంగా వింటావో అప్పుడే నీ ఎలుక రూపం పోతుందని శాప విముక్తి అనుగ్రహించాడు. పితృశాప కారణంగా అప్పటికప్పుడే మూషిక రూపాన్ని ధరించిన బ్రాహ్మణ యువకుడు గజారణ్యములో ఫలవంతమైనది, అనేక జంతువులకు ఆధారభూతమైనది అయిన ఒకానొక మహావృక్ష కోటరములో మనసాగాడు. ఇలా కొంతకాలం గడిచాక ఒకానొకప్పుడు మహర్షి అయిన విశ్వామిత్రుడు శిష్య సమేతంగా కార్తీక స్నానమాచరించి వచ్చి ఆ ఎలుక ఉన్న చెట్టు మొదలునందు విష్టుడై తన పరివారానికి పరమ పావనమైన కార్తీక మహాత్మ్యాన్ని వినిపించసాగాడు. ఆ సమయంలో దయాహీనుడు, పాపాల పుట్ట, అడవి జీవాలను హింసించి పొట్టపోసుకునేవాడు అయిన ఒక కిరాతకుడు ఆ ప్రాంతాలకు వచ్చాడు. పుణ్యపురుషుల దర్శనం వల్ల ఉపకారమే గాని అపకారం ఏనాడూ జరగదు. అదేవిధంగా విశ్వామిత్రాది తపోబృంద దర్శనం మాత్రం చేత రవ్వంత పశ్చాత్తాపుడు జ్ఞాని అయిన ఆ కిరాతకుడు వారిని సమీపించి, అయ్యా, మీరు చెప్పుకుంటున్న కథలేమిటి? అవి వింటుంటే నాకీ కిరాతక జీవితం పట్ల చిరాకు పుడుతోంది. దయచేసి ఈ రహస్యమేంటో చెప్పండి అనగానే అతనిలో వివేకం విచ్చుకుంటున్న వైనమును గమనించిన విశ్వామిత్రుడు, నాయనా, మేము కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాము. ఈ కార్తీక మాసంలో ఎవరైనా సరే తెలిసి గాని తెలియక గాని స్నాన దాన జప తప పురాణ శ్రవణాదును చేసినట్లయితే వారి సర్వపాపాల నుంచి విముక్తులవుతారు. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించేవాళ్ళు జీవన్ముక్తులవుతారు అని తెలియజేశాడు. ఈ విధంగా కిరాతకునికి చెబుతున్న కార్తీక మహాత్మ్యాన్ని వినడమే తడవుగా త్వరలో ఉన్న ఎలుక తన శాపగ్రస్త రూపాన్ని వదిలివేసి పూర్వ యువ బ్రాహ్మణ రూపాన్ని పొంది విశ్వామిత్రాదులకు ప్రణమిల్లి
తన పూర్వపు గాథను వినిపించి ఆ ఋషుల నుండి సెలవు తీసుకుని తన ఆశ్రమానికి తరలిపోయాడు. అనంతరము ఆ కిరాతకుడు కూడా విశ్వామిత్రాదుల వలన కార్తీక మహాత్మ్యాన్ని కడకంటా తెలుసుకోవడం వలన ఆ జన్మకి కిరాతకుడయి కూడా దేహాంతరాన ఉత్తమగతులను పొందాడు. కాబట్టి ఓ జనకుడా, ఉత్తమగతులను కోరేవారు ప్రయత్నపూర్వకంగానైనా సరే కార్తీక వ్రతమాచరించాలి, లేదా కనీసం కార్తీక మహాత్మ్యానైనా భక్తి శ్రద్ధలతో వినాలి. శ్రీ వశిష్ఠుడు చెబుతున్నాడు, రాజర్షి జనక, ఈ కార్తీక మాసం 30 రోజులు కూడా ఎవరైతే శ్రీ మహావిష్ణువును కస్తూరి గంధాదులతోనూ పంచామృతములతోనూ అభిషేకిస్తారో వారికి 10,000 అశ్వమేధాలు చేసిన ఫలితం లభిస్తుంది. కార్తీక మాసంలో సంధ్యావేళ విష్ణు సన్నిధిలో దీపారాధనము చేసినా దీపదానం చేసినా వారు విష్ణులోకాన్ని పొందుతారు. ప్రత్తిని శుభ్రపరిచి దానితో ఒత్తిని చేసి బియ్యపిండి లేదా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవునేతిని పోసి ఆ ప్రత్తివత్తిని తడిపి వెలిగించి ఒకానొక సద్బ్రాహ్మణుణ్ణి ఆహ్వానించి చివరి రోజున వెండి ప్రమిదను బమిడి ఒత్తిని చేయించి వాటిని బియ్యపిండి మధ్యన ఉంచి పూజా నివేదనాదులను పూర్తి చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టి అనంతరం తాము స్వయంగా జ్ఞానమును సంపదలను శుభములను కలిగించే దైవ దీపదానాన్ని చేస్తున్నాను. దీనివలన నాకు నిరంతరం శాంతి సుఖములు ఏర్పడుగాక అని చెప్పుకుంటూ పిండితో సహా ఆ దీపాన్ని బ్రాహ్మణునికి దానం చేయాలి. అలా చేసిన వారు అక్షయమైన పుణ్యాన్ని పొందుతారు. ఈ దీపదానం వల్ల విద్య, జ్ఞాన, ఆయుర్వృద్ధి, అనంతరము సర్వభోగాలు కలుగుతాయి. మనోవాక్కాయ కృత పాపాలన్నీ సమసిపోతాయి. నిదర్శనార్థమై ఒక కథను చెప్తాను విను. పూర్వం ద్రావిడ దేశంలో ఒక అనాథ వితంతు ఉండేది. ఆమె రోజు భిక్షాటనమును చేసి వచ్చిన దానిలో మంచి అన్నమును కూరలను విక్రయించి తాను దూషితాన్నముతో తృప్తిపడుతూ డబ్బును వెనకేయసాగింది. ఇతరుల ఇండ్లలో వంట పనులు, కుట్టు పనులు మొదలైనవి చేస్తూ ప్రతిఫలంగా వారి వద్ద కొంత ద్రవ్యాన్ని తీసుకుంటూ ఉండేది. అదీగాక ద్రవ్య భిక్షాటన కూడా చేసేది. ఇలా నిత్య ధనార్జన లగ్నమానసి అయిన ఆ వితంతువు డబ్బు సంపాదించడమే తప్ప ఏనాడు హరినామస్మరణ చేయడం కానీ, హరికథనో పురాణాన్నో వినడం కానీ, పుణ్యతీర్థ సేవనమును గాని, ఏకాదశి ఉపవాసమును గాని చేసి ఎరగదు. ఇటువంటి లుబ్ధురాలింటికి దైవవశాన శ్రీరంగ యాత్రీకుడైన ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితిని చూసి ఆమెకు నరకం తప్పదని గుర్తించి జాలిపడి ఆమెను మంచిదారిలో పెట్టదలిచి, ఓ అమాయకురాలా, నేను చెప్పేది శ్రద్ధగా విని ఆలోచించుకో. ఈ తోలు శరీరము వట్టి అశాశ్వతమని తెలుసుకో. నేల, నీరు, నిప్పు, నింగి, గాలి అనే పంచభూతాత్మకమైనదే ఈ శరీరము. ఈ దేహం నశించగానే ఆ పంచభూతములు కూడా ఇంటి కొప్పు మీద కురిసి నలుదిక్కులు చెదిరిపోయే వాననీళ్లలా చెదిరిపోతాయి. నీటి మీద నురుగులాంటి నీ తనువు నిత్యము కాదు. ఇది శాశ్వతమని నమ్ముకున్నట్లయితే ఆశల అగ్నిలో పడే మిడత వలె మసి కావడమే తప్ప మేలనేదే లేదు. మోహాన్ని భ్రమలను వదిలిపెట్టు. దైవమొక్కడే శాశ్వతుడని, సర్వభూత దయకారుడని గుర్తుంచు. నిరంతరము హరిచరణాలనే స్మరించు. కామమంటే కోరిక, కోపమంటే దురాగ్రహం, భయమంటే ఆత్మనాత్మీయ భంగత, లోభమంటే ధనవ్యయ చింత, మోహమంటే మమతాహంకారాలు. ఇటువంటి ఈ 6 వదిలిపెట్టు. నా మాట విని ఇక నుంచైనా కార్తీక మాసంలో ప్రాతఃస్నానాన్ని ఆచరించు. విష్ణుప్రీతికై భగవదర్పణంగా దీపదానం చెయ్యి. తద్వారా అనేక పాపాల నుండి రక్షించబడతావు అని హితవు చెప్పి తన దారిని తాను వెళ్ళిపోయాడు. గాడి వచ్చో మహిమ వలన ఆమెకు జ్ఞానోదయమైంది. తాను చేసిన పాపాలకై చింతించినది. తాను కూడా కార్తీక వ్రతాన్ని చేయాలని సంకల్పించినది. అందుచేత ఆ సంవత్సరంలో వచ్చిన కార్తీక మాసాన్ని వ్రతాచరణమును ప్రారంభించింది. సూర్యోదయ వేళకల్లా చన్నీళ్ల స్నానమును, హరిపూజ, దీపదానము, పెదప పురాణ శ్రవణము, ఈ విధంగా కార్తీక మాసం 4 రోజులు ఆచరించి చివరి రోజున చక్కగా బ్రాహ్మణ సమారాధన కూడా చేసింది. తక్షణమే ఆమె బంధాలు నశించిపోయినదై విగతాసువై విమానారూఢురాలై శాశ్వత సర్వభోగ సౌఖ్యాలను పొందింది. కాబట్టి రాజా, కార్తీక మాసంలో అన్నింటికంటే ప్రధానమైనది దీపదానము. తెలిసి గాని తెలియక గాని ఎవరైతే దీపదానం చేస్తున్నారో వారు తమ పాపాలను నశింపచేసుకున్న వారే అవుతారు. దీనిని విన్నా
చదివిన జన్మ సంసార బంధ విముక్తులై విష్ణుభక్తి పరాయణులవుతారు. 3వ రోజు పారాయణము సమాప్తము.